రాజ్యం 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 బబ్బబ్బబ్బబ్బా ఏంటండి మతిలేని వీరుడు గతిలేని సుందరి సీరియల్లో విశ్వాలాగా అలా అరుస్తారు? అరవకేం చేయమంటావు? ఇది చూస్తుంటే కాలిపోతుంది ఇక్కడ. అయ్యో ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయమంటారా? సెటైర్ సాఫీ ముందు చూడు. ఏంటిది మనీ ఆర్డరా? మనీ ఆర్డర్ తీసి చూడు. ఫోన్ బిల్ ఎంత వచ్చిందో చూడు. ఫోన్ బిల్లా ఎంత వచ్చింది చూడు. 20,000. తక్కువే వచ్చిందండి. నేను ఇంకా 30,000 వస్తుంది అనుకున్నా. అంటే ఇదంతా నీకు తెలిసే చేసావన్నమాట. చెప్పు, అంత బిల్లు ఎందుకు వచ్చింది? అబ్బబ్బబ్బబ్బా ఎవరన్నా కత్తితో చంపుతారు లేదంటే కంటి చూపుతో చంపేస్తారు. మీరేంటండి ప్రశ్నలతో చంపేస్తున్నారు? ప్రశ్నలు వేయకుండా ఉండటానికి వచ్చింది 200 కాదు, 2,000 కాదు, 20,000 బిల్లు. అసలు ఏం జరిగిందంటే సార్ సార్ వీడొకడు సీరియల్స్ మధ్యలో యాడ్స్ లాగా చెప్పబెట్టకుండా వచ్చేస్తాడు. సార్ ఏంటి సార్ ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టున్నారు? అవును సుబ్బు, చాలా పెద్ద ప్రాబ్లం. మీరు ఊరుకోండి. మన ఇంటి సీరియల్ సుబ్బుకి చూపించిన అవసరమా? అవసరమే. సుబ్బు పక్కింటోడు కాదు, మన ఇంట్లో మనిషి. సుబ్బు, టెలిఫోన్ బిల్లు 20,000 వచ్చిందయ్యా. మామూలుగా అయితే అంత రాదండి, ఆఫీస్ లో అయితే వస్తుందండి. చూసావా, సుబ్బు కూడా ఎంత కరెక్ట్ గా చెప్పాడు. బ్రహ్మచారి, అతనికి ఎంత తెలుస్తుంది సంసారం గురించి? అయినా ఆ మాత్రం బిల్ కట్టలేరా? కట్టగలిగినంత మాత్రాన ఎంతంటే అంత బిల్లు చేస్తావా? చేతిలో డబ్బున్నప్పుడు, ఒంట్లో జబ్బున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బై మిస్టేక్ కంపెనీ వాళ్ళు తప్పుడు బిల్ పంపించుంటారు సార్. ఓసారి అడగకపోయారా? సుబ్బు, బిల్లు కరెక్టేనంట. వీళ్ళు చేసిన విభత్సమైన ఎస్ఎంఎస్ వల్ల ఇలా వచ్చిందంట. పోనీ ఎస్ఎంఎస్ ప్యాకేజ్ తీసుకోలేకపోయారా? మబ్బు ఏంటి బాగుతున్నావు? పద్దు తప్పు. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన దగ్గర 2 పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి తెలుసా? ఓయబ్బో, మన ఇంట్లో థర్మోమీటర్ లో 108 డిగ్రీలున్నాయి. అయితే ఏంటి? నీతో బతుకున్నాడు ఎవడు మాట్లాడలేడు గాని అసలు ఇంత బిల్లు ఎందుకైందో చెప్పు. నేను చెప్తాను బా. మేము దిక్కుమాలంతా దివాళ తీసిన కోడలు అనే సీరియల్ కాంటెస్ట్ లో పాల్గొంటున్నాం. తద్దినాలకి తలంబ్రాలకి ఒకటే మంత్రమా? అసలు సీరియల్ కి ఫోన్ బిల్ కి సంబంధం ఏంటి? బావా నువ్వు ఎదగాలి బా. కాదు, ఈ డైరెక్షన్ లో. నా తెలివితేటలు చూపిస్తే నువ్వు తట్టుకోలేవులే గాని సీరియల్లో లాగా సాగదీయకుండా విషయం చెప్పు. బా, సాగదీయన్ సీరియల్ సెల్ ఫోన్ లేని మగాడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. ఆపుతావా నీ పంచుడేలాలు? రాజ్యం, నువ్వైనా చెప్పా బిల్లు ఎందుకంత వచ్చింది? అది చెప్తోంది కదా వినండి. ఏంటే నువ్వు ఈ మధ్య నందితాదాసులాగా డైలాగ్ తగ్గించి పెర్ఫార్మెన్స్ పెంచేస్తున్నావు? నేను కాదు, మీరు ఎంఎస్ నారాయణ లాగా కామెడీతో మొదలు పెట్టి ఆర్ నారాయణ మూర్తిలో పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు. నువ్వైనా చెప్పు. ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, విషయం బయటకు వచ్చిందా? లేదు సార్, కానీ నాకు అర్థమైంది ఏంటంటే డైలాగ్స్ తో సీన్ ఇంకా లాగ్ చేయకు. బా, మేము టీవీ కాంటెస్ట్ లో గెలిచాం. దానికి ఎస్ఎంఎస్ పంపితే ఇంత బిల్లు వచ్చింది. బిల్లు వచ్చింది సరే, ప్రైజ్ మనీ ఎంతనే కదా నీ డౌట్? 150 కిలోలు బంగారం. ఏమైంది? ఇలాగే అన్ని ప్రశ్నలు అడుగుతారు, సమాధానం చెప్తే తట్టుకోలేరు. కళ్ళు తిరిగి పడిపోయారు సార్. అదే ఎందుకు? మళ్ళీ చెప్తే మళ్ళీ పడిపోతావా? పర్లేదులే సుబ్బు, నువ్వు చెప్పు అసలు ఏం జరిగింది? మీకు టీవీ కాంటెస్ట్ లో 150 కేజీల బంగారం తగిలిందండి. 150 కేజీల? ఏంటే ఏంటి పూర్తిగా ఊహించుకోనివా? సుబ్బు, మా ఆవిడ ఏ పని చేసినా హిట్టే. సర్లే బా, ఇప్పుడు టీవీ ఛానల్ నుండి కొంతమంది వస్తారు, వాళ్ళకి చికెన్ తీసుకురా. చికెనా ఎంత? ఓ 2 కేజీలు తండి. అలాగే మటన్ కూడా 2 కేజీలు తండి. కేజీలు ఎంత లిస్ట్ చెప్తున్నావు? ఎంతమంది వస్తున్నారే? ఎంతైనా బంగారం కదండి, సెక్యూరిటీ కోసం కొంచెం ఎక్కువ మంది వస్తున్నట్టున్నారు. సర్లే, ఎంతమంది వస్తే నాకెందుకు గాని. సుబ్బు, నీకేమన్నా తీసుకురావాలా? నాకేం వద్దండి. ఏదో మోవాటం నువ్వును నత్తలు తింటే ఆసక్తి వస్తుందంట. తేనా మాకు చాలా కావాలి. నత్తలా? పీతలు, రొయ్యలు, చేపలు తలా 2 కేజీలు తండి. తలా ఒకటి ఒక్కసారి చెప్తావంటే అన్ని ఒకసారి అడగలేవు. అన్ని ఒకేసారి చెప్పడానికి మీరు హోటల్లో సర్వం కాదు. వద్దు, మనం చాలా ముస్తాబవ్వాలి కదా. చీదీనమ్మ
అమ్మ జీవితం. పూర్వ జన్మలో నేను ఎవరన్నా పొడిచి పొడిచి చంపేసి ఉంటాను. వాడి జన్మలో నాకు పెళ్ళామై పొడిచి పొడిచి చంపుతున్నాడు. సార్ మీకు లేట్ అవుతుంది, మార్కెట్కి వెళ్ళాలి. కరెక్టే సుబ్బు, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. పెళ్లికి ముందు పాఠాలు నేర్చుకున్నాక పరీక్షలుంటాయి. పెళ్ళయ్యాక మాత్రం పరీక్షలు పెట్టాక పాఠాలు నేర్పుతారు. హలో, బెల్లం భాస్కర్ ఎవడరా బెల్లం భాస్కర్? నేను బంగారం భాస్కర్ని. ఇంటి పేరు ఎప్పుడు మారిపోయింది సార్? ఎప్పుడో మారింది, నీకెందుకురా? ఇంకొకసారి ఫోన్ చేస్తే బంగారం ఇచ్చి కొడతాను. ఎవరు సార్? ఎవడో అడ్డతీగల ఆంజనేయులు అడ్డదిడ్డంగా వాగుతున్నాడు. కొంతమంది అంతే సార్, మ్యాటర్ లేకపోయినా గంటలు గంటలు మాట్లాడతారు. ఇంకా నయం, మా పద్దు రోజుల కొద్దీ మాట్లాడుతుంది. మార్కెట్కి లేట్ అవుతుంది, ఇంకా సోదేస్తావేంటి? పదా పదండి సార్. పద్దు, వీళ్ళు ఇంకా రారేంటి? వస్తానులే అక్క, మనమైతే పౌడర్ రాసుకుని రెడీ అయిపోతాం. వాళ్ళు అలా కాదుగా, ఫౌండేషన్లు, క్రీమ్లు, లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు ఇంకా బోల్డ్ ఉంటాయి. ఇదిగో రాజు, రాజు, ఈ బంగారు పళ్ళు ఇంకా రాలేదేంటి? వస్తారులేండి, ఆడదానిలా కంగారు పడుతున్నారండి. ఆ మాత్రం ఉండదా? 150 కేజీలు అక్కడ. వచ్చిన వాళ్ళు లోపలికి వస్తారు కదా, గుమ్మం దగ్గర ఆగిపోరు కదా. మీరు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకండి, వెళ్ళి అక్కడ కూర్చోండి. 150 కేజీలు. ఏమండి, వాళ్ళు వచ్చేసారండి. ఆ, రండి రండి. రండి రండి. రాజు, సంక్రాంతి సీజన్ ఇంకా రాలేదు కదే, వీళ్ళు అప్పుడే వచ్చేసారేంటి? మీకు తెలీదా, దిక్కుమాలినత్త దివాలా తీసిన కోడలోనే సీరియల్లో ఈవిడ దిక్కుమాలినత్త, ఈవిడ దివాలా తీసిన కోడలు, ఓ, ఓ, ఓ. ఈవిడ బేబీ ఒరిజినల్ మమ్మీ. ఈయన మా ఆయన భాస్కర్ రావు గారు, ఆ, తిను మా సిస్టర్ పద్దు. నమస్కారం అండి. నమస్కారం. ఓయమ్మో, ఇలా మేకప్ లేండి ఎంతమంది ఉన్నాయి? నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. మీరు అత్తారింటికి తయారైన హీరోయిన్ కదా? అది నేను కాదు, పల్లవి. ఓహో, మనసు మమతలు చేశారు కదా మీరు? అది నేను కాదు, హరితేజ. అంతే మరి, వాళ్ళలాగా ఏళ్ళలాగా కాపీ కొడితే ఎవ్వరికి కాకుండా పోతాం. ఇక తమరు మా బేబీని ఎవరైనా గుర్తుపట్టేస్తారు. ఈ అమ్మాయి తింగరదారిలో ఉంది, అందుకే గుర్తుపట్టలేకపోయింది. ఇదిగో రాజు, ఇట్రా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారే? అయ్యయ్యో, వాళ్ళు సెలబ్రిటీస్, దిక్కుమాలినత్త దివాలా తీసిన కోడలు. ఆ, సరే సరే, తొందరగా వాళ్ళని పంపించే. మళ్ళీ బంగారం వచ్చేటప్పటికి వాళ్ళుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా చేస్తారు. అయ్యయ్యో, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎంత బాగుందో. నేను వచ్చే బంగారం గురించి ఎవరికి తెలియకూడదు అనుకుంటుంటే జోక్ చేసినట్టుందా నీకు? అయ్యో, మళ్ళీ వేస్తారు. బంగారం అంటే ఆ హీరోయిన్ పేరు బంగారం అండి. మరి 150 కేజీలన్నా? తను వాళ్ళ అమ్మ కలిసి ఒక 150 కేజీలు ఉంటారుగా. ఇప్పుడు ఇంకో 80 కేజీలు కూడా ప్లస్ అయింది. అంటే SMS కాంటెస్ట్ లో బంగారం తగల్లేదా? వాళ్ళు మన ఇంటికి వచ్చి భోజనం చేయడమే గొప్పండి. వాళ్ళు సెలబ్రిటీస్. వాళ్ళు సెలబ్రిటీస్ అంటే కాకినాడ తిరుపతి ప్యాసింజర్ లో జాంకాయ బుట్టలు ఎత్తుకెళ్లే వాళ్ళ ఉన్నారు. ఏంటి నేను కాంటెస్ట్ లో గెలిచింది ఎలా? ఏంటది? టీవీ ఆర్టిస్టులు మన ఇంటికి వచ్చి భోజనాలు చేశారంటే ఎంత గొప్ప తెలుసా? డబ్బులు బొక్క. రేపటి నుండి కాలనీలో అంతా అక్క గురించి మాట్లాడుకుంటారు. నువ్వు రా అక్క. అక్క చెల్లెళ్ళిద్దరు కలిసి బాగానే పెట్టారే బొక్క. ఏమైంది సార్? సమస్యలు ఎప్పుడు నా దగ్గరికి రావు సుబ్బు, మా ఆవిడే నన్ను సమస్యల దగ్గరికి తీసుకెళ్తుంది. అసలు ఏమైంది సార్? ఏముంది, ఆడదాన్ని అదృష్టాన్ని నమ్మకూడదని మరోసారి రుజువైంది. అవి వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. నాకు అర్థమైంది సార్, వచ్చిన బంగారాన్ని ఎలా అమ్మేయాలని ఆలోచిస్తున్నారు, అంతే కదా? నీ బొంద, నాకు బంగారం తగలేదు. అదిగో అక్కడ గంగిరెద్దులా ఉందే, అదే బంగారం అంటే. అయ్యో బాబోయ్, ఏంటి ఆవిడ్ని మీకు ఇచ్చేసారా? మేడం గారితో గొడవలు అయిపోతాయి కదండి. నీకు అలా అర్థమైందే? వాళ్ళల్లో ఎవరిని మనకివ్వట్లేదు, వాళ్లే నోటికందనంత తినేసి వెళ్ళిపోదామని వచ్చారు. సార్, భోజ్పూరి సినిమాని మలయాళం సబ్ టైటిల్ లో చూస్తున్నట్టుగా ఉంది, ఏమీ అర్థం అవట్లేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా సార్? నీకు అర్థం కాకపోవడమే బెటర్. నువ్వు వెళ్ళి వాళ్ళతో కలిసిపో. బా, నువ్వు వచ్చి వాళ్ళతో మాట్లాడు. ఆ పొండు జాంకాయలతో నేను మాట్లాడేదంటే వెళ్ళి మీరే మాట్లాడుకోండి.
అమ్మో అమ్మో ఎంత మోసం చేశారే. ఇప్పటి వరకు కరెంట్ ఉంటే సీరియస్ గొడవ, లేకపోతే దెవలు పెడదా. ఇప్పుడు ఆర్టిస్టులు ఇంటికి రావడం ఇంకా పెద్ద గొడవ అని అర్థమైంది. పో బావా, ఏం మాట్లాడతావో అర్థం కాదు. ఇంత క్లారిటీగా చెప్పినా కూడా అర్థం కాలేదంటదేంటి? అత్త క్యారెక్టర్ మాత్రం మీరు భలే చేస్తారండి. ఇదంటే ఇది తక్కువ అక్క. కోడలు ఎన్ని వేరియేషన్స్ చేస్తుంది. గంటల కార్లో గడగడా మాట్లాడుతూనే ఉంటుంది. ఇదిగో అమ్మాయి, అక్కడ ప్రాంప్టర్ చచ్చిపోతాడు. ఆ విషయాలన్నీ మీకు తెలీదుగా. మీరు సినిమాని ట్రై చేయడం లేదా అండి? అది నాకు సీరియల్స్ ఇంట్రెస్ట్ అండి. ఓపెనింగ్ లేవు, షూటింగ్ లేవు. 100 Days షీల్డ్ అని ఇక్కడ టీవీ సీరియల్స్ కి గతి లేదు. ఇంకా సినిమాలు కూడానా? ఇదిగో సూర్యకాంతం, నీలాగా ప్రొడ్యూసర్స్ గోక్కుంటూ క్యారెక్టర్ సంపాదించుకోవటంలే. మా బేబీ ఎంతో కష్టపడి మరి సంపాదించుకుంది క్యారెక్టర్. ఓ అబ్బో, ఈ విషయమే మంగా టిఫిన్ సెంటర్ దగ్గర చెప్పుకుంటున్నారు. నీ సంగతి నాకు తెలియదు ఛాయాదేవి. నువ్వు బాగా కష్టపడిపోయి పాపం బేబీకి క్యారెక్టర్లు ఇప్పిస్తున్నావు. అక్క, క్రెడిట్ కార్డు గీకితే డబ్బులు వస్తాయని తెలుసు. ప్రొడ్యూసర్ ని గీకితే క్యారెక్టర్లు వస్తాయా? ఊరుకోవే, నాకు మాత్రం ఏం తెలుసు. వీళ్ళకి ఇంకా ఏమైనా కావాలంటే చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. అతనెవరు? మీ బంధువా? అతను వీడి గురించి గొప్పగా చెప్తే ఇది వెళ్ళి మీద పడుతుంది. దెబ్బకు సుబ్బు అవుట్. అతని పేరు సుబ్రహ్మణ్యం. 100 ఎకరాల పొలం ఉంది. ఏకచిక్క. ఇంకా పెళ్లి కాలేదు. నిజంగానా? అయ్యో పచ్చి నిజం. ఫేస్బుక్ లో అతనికి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ లో ఎప్పటికీ వచ్చిండవు. అతను చాలా గ్రేట్ అన్నమాట. జాగ్రత్తమ్మా, అసలే ఇంతకు ముందు కాలు జారేమన్న పుకార్లున్నాయి. పుకార్లు కాదు, నిజమే. బెడ్రూమ్ లో అప్పుడు కాల్ జారి పడిపోయిందమ్మా. నేను చెప్పేది అదే. అనుగాని చోట ఐ లవ్ యూ చెప్తే కాలు జారాలి, హాస్పిటల్ మెట్లు ఎక్కాలి. చిపో పులిబొద్దనా, నా కూతురుని చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. అబ్బో, వీళ్ళ మధ్య చాలా గొడవలున్నట్లున్నాయి. మనం దూరంగా ఉండి సుబ్బుని ఇరికించాలి. సుబ్బు, ఇలారా. ఏంటండి? హీరోయిన్ గారు నీతో మాట్లాడాలంట. నాతోనా? ఏం మాట్లాడతారు? మీలాంటి గొప్పలతో మాట్లాడడమే అదృష్టం. అవును, అదృష్టానికి ప్యాంటు షర్టు వేస్తే అది ఇతను, దురదృష్టానికి హాఫ్ శారీ కడితే అది నువ్వు. అమ్మ చూడే అమ్మా, డబ్బింగ్ సినిమాలకు దూకుడు ఎక్కువని ఇది ఇలాగే మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి బాబుతో మాట్లాడు. వెళ్ళు. ఎల్లమ్మా, ఎల్లు. పద సుబ్బు, ఆ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడాలండి? అబ్బా నువ్వు రా సుబ్బు, నేను చెప్తానుగా. రా. వెళ్ళవే. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఏమండి? ఎవరండి అంత గౌరవంగా పిలిచారు? నేనండి, బేబీ తల్లిని. మీరేంటంటే డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చారు? మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలండి. ఇప్పుడు ఇంట్లో అందరూ ఉంటే ఒంటరితనం ఎక్కడ ఉందండి? పర్వాలేదండి, ఎవరు ఏమి అనుకోరు. నా జీవితం తెరిచిన పుస్తకం. నాకే పుస్తకమైనా రాత్రిపూట చదవడం అలవాటు. ప్లీజ్ అండి, మీతో ఇప్పుడే మాట్లాడాలి. చెప్పండి, మిమ్మల్ని నేనేం చేయలేదు. అయ్య బాబు, ఏంటండి? నేను మీకేం చేయాలి అని? మరేం లేదండి. మరేం లేదు, దానికి ఇంత బిల్డప్ ఎందుకు? అది కాదండి, సుబ్రహ్మణ్య గారు మీకు బాగా క్లోజ్ అండి కదా? అవును, కానీ వాడు అలాంటి వాడు కాదు. మీరు నన్ను అర్థం చేసుకోవటం లేదు. నేను ఇంతవరకు మా ఆవిడని అర్థం చేసుకోలేదు, ఇంక నిన్నేం చేసుకుంటాను? మీరు నా మాటలేం వింటలేదు. మిమ్మల్ని మీ ఆవిడ ఎలా భరిస్తుందో. ఆవిడెప్పుడు నా మాటలు విందో, నా మనసులో మాట చదువుద్ది. అయినా ఇప్పుడు మా సోదంతా ఎందుకు నీకు? సుబ్బుతో పనండి మీకు. మీ ఫేస్ కి సిగ్గు సూట్ అవ్వలేదు, విషయం చెప్పండి. ఆ సుబ్రహ్మణ్యానికి మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నానండి. ఏంటండి మీరు అనేది? అవునండి, ఆయనకి 100 ఎకరాల యాక్టెక్ ఉందండి కదండి. అని ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే ఇందులో నమ్ముతానండి. మీ మరదలు పద్మావతి చెప్పింది. చెప్పిందా?
చెప్తుంది. దానికి ఈ మధ్య కొలెస్ట్రాల్ తో పాటు ఎక్స్ట్రాలు కూడా ఎక్కువయ్యాయి. మీరే ఎలాగైనా కలపాలండి. అమ్మ హీరోయిన్ తల్లి, ఎంత పెద్ద ప్లాన్ వేసావే. సుబ్బుగాడికి టెండర్ పెట్టేద్దాం అనుకున్నావా? నీ సంగతి చెప్తా ఉండు. ఏంటండి ఆలోచిస్తున్నారు? మీరే ఎలాగైనా ఈ సంబంధం కలపాలి. కలుపుతా. అది సరే, మీరు వాడుకున్న 100 ఎకరాల ఏకచక్క కోసం చూస్తున్నారు. అసలు ఆడి సంగతి తెలుసా మీకు? ఏంటండి? అబ్బే, ఆడికి పెద్ద చెడ్డ అలవాట్లేదు లేవు. అప్పుడప్పుడు కిల్లి ఎత్తాడంతే. అంతేనా? అంతేనా అంటే మరి ఆ కిల్లి కూడా ఎప్పుడు సిగరెట్ తాగినప్పుడు ఎత్తాడంతే. ఏంటి, సిగరెట్ తాగుతాడా? అంటే సిగరెట్ అదే ఆ మందు అది తాగినప్పుడు తాగుతాడు. మందేస్తాడా? అబ్బే, మందు కూడా ఎప్పుడు తాగడండి. ఈ గానా భజన ఉన్నప్పుడు మాత్రం మందు తాగుతాడు. ఆ గానా భజన రోజు కావాలి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోద్ది. ఏమండి, కిల్లి వేస్తాడా? అవునండి. సిగరెట్ కాల్స్తాడా? అవునండి. మందేస్తాడా? అవునండి. గానా భజనకి వెళ్తాడా? రోజు వెళ్తాడండి. భలే శుభవార్త చెప్పాడు. ఇప్పటికీ నాకు చూడలేక అల్లలు ఆడిపోతున్నా. అమ్మయ్యా, ఇప్పుడుతో ఆ బెంగ పోయిందండి. అసలే బాబుది 100 ఎకరాల ఏకచక్క. చెప్తా, ఇప్పుడు ఇస్తా చూడు దీనికి. ఆ 100 ఎకరాల ఏకచక్కలో వాడు ఏమేశాడు తెలుసా? ఏమేశాడండి? టేక్ వేసాడు. టేక్ అంటే ఖరీదే కదా? ఇంకా మీకు అర్థం కాలేదా? ఆడే ఒక టేకు చెక్క. అంటే ఆ అబ్బాయి రిలీజ్ కాని సినిమానా? టెలికాస్ట్ కు రోజు కూడా సీరియల్ కూడా. అయ్య బాబోయ్, మా అమ్మాయి జీవితాన్ని కాపాడారండి. మేము మాత్రం ఎన్ని మైండ్ వాయిస్లు వింటాము. మాకు డైలాగ్స్ లేకపోయినా పర్వాలేదు కానీ మంచి పెర్ఫార్మెన్స్ మాత్రం ఉండాలండి. అదే కదా నేను చెప్పేది. పోటీ చూడు అనుకుంటున్నారు. ఆడు జబర్దస్తులు కోకెత్తిన చంద్ర. అయ్య బాబోయ్, దిల్ రాజు గారు అనుకున్నాను. పొట్టి ధనరాజా? అవును. వెళ్ళి ఇంకో శుభ్రాజును ఎత్తుక్కోండి. అమ్మ పద్దు, ఎంత లెక్క రాసేవే. నన్ను సుబ్బుని విడదీయడానికి ఇంత పెద్ద పద్దు రాస్తావా? మీరు అచ్చు హాలీవుడ్ హీరోలా ఉన్నారు తెలుసా? మీరు 6 అడుగులు లేకపోయినా కట్టుడే. అదే చెప్తున్నా, మీ స్కిన్ టోన్ సూపర్. నేను చిన్నప్పటి నుండి మీలాంటి వాళ్ళని కలవాలని కలలు కన్నాను. వీడిని రెడ్ కార్పెట్ అనుకుంటుంది. వీడు డోర్ మ్యాట్ అన్న సంగతి తెలీదు. అయ్యో, నేను అంత గ్రేట్ కాదండి. ఆంజనేయ స్వామిలో నీ బలమేంటో నీకు తెలియదు సుబ్బు, నాకు తెలుసు. మీ నవ్వు కూడా చాలా బాగుందండి. మీరు కూడా చాలా బాగున్నారండి. బాగా యాక్ట్ చేస్తారంట కదా? ఇప్పుడు చేస్తుంది కనిపించడం లేదా? ఏంటి? అదే ఇప్పుడు వస్తున్న సీరియల్ చూడడం లేదా అని అడుగుతున్నా. ఓ, నేను సీరియల్ చూడనండి. అదే మంచి అలవాటండి. మనకున్న కష్టాలు చాలక ఊళ్ళో వాళ్ళ కష్టాలన్నీ మోయాలి. అబ్బే, మా సుబ్బు ఒరిజినల్ గా కష్టాలనే లెక్క చేయడు, ఇంకా సీరియల్ కష్టాలు లెక్క చేస్తాడా? ఇంకా మీకున్న ఆస్తిపాస్తుల గురించి చెప్పండి. మరీ అంత పెద్ద ఆస్తిపాస్తులు ఏం లేవండి. చూసారా, అది సింప్లిసిటీ అంటే. అవును, తెలుస్తుంది. నీ బొంద తెలుస్తుంది. అన్ని సీరియల్స్ లో యాక్ట్ చేసావు. గంజి తాగేవాడికి బెంజ్ కార్లు తిరిగేవాడికి తేడా తెలియడం లేదు. ఏంటి పద్దు, ఏదో అన్నట్టున్నావు? అబే, ఏం లేదు. హీరోయిన్ కదా, నీ గొప్పతనాన్ని ఇట్టు పట్టేసింది. నేను చిన్నప్పటి నుంచి అంతే. మనుషుల్లో గొప్ప వాళ్ళని ఈజీగా పట్టేస్తా. తెలుస్తుంది. వెనకటికి నీలాంటి తుకుతి పొట్లకాయని చూసి పామనుకుందట, పంకాయని చూసి. అమ్మాయి రావి, ఉండమ్మా, సుబ్బగారితో మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ఇలా మాట్లాడుతూ కూర్చుంటే జీవితాంతం మాట్లాడుతూనే ఉండాలి. నీవి లేదు, ఇట్లరా. అబ్బబ్బా, ఏంటమ్మా నీ గోల? గోలేనే, నీ బ్రతుకు చిల్లరపుడు చిత్తమ్మ కాకూడదని. అంటే ఆయన తేడానా? తేడా కాదు బాబు, మారా. అమ్మా, ఏంటొక్క విశేషాలు? అబ్బే, ఏం లేదు బాబు. అమ్మాయికి ప్రభాస్తోనో రాజుతరుణ్తోనో పెళ్లి చెయ్యాలని. నువ్వు కూడా ఏ సల్మాన్ ఖాన్ చూసుకో. నువ్వు రావే, పదగా. నేను సల్మాన్ ఖాన్ చూసుకోవడం ఏంటి? ఏంటో స్ట్రేంజ్ పీపుల్.
అక్క అక్క బావ సామాన్యుడు కాదు. ఏ నిన్నేమైనా చేశారా? అది కాదక్క, ఆ సుబ్బుగాడిని బుక్ చేయడానికి నేను మాస్టర్ ప్లాన్ వేశాను. ఏంటది? అదొక్క జరిగింది. ఆ హీరోయిన్ కి సుబ్బుగాడిని బలి చేద్దామనుకున్నాను, కానీ బావ చెడుకుంటాడు. ఇదంతా చేసే ముందు నాకు చెప్పొచ్చు కదా, నా సీనియారిటీతో ప్లాన్ ని సక్సెస్ చేద్దును. నీ హెల్ప్ లేకుండానే సక్సెస్ అయిపోయానక్క, కానీ బావ సుబ్బు తేడాగాడని చెప్పాడంట. మీ బావెప్పుడు ఇంతే. ఇంకా నయం, ఆ హీరోయిన్ సుబ్బుని టెస్ట్ డ్రైవ్ చేస్తానని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లేదు. ఏమైపోయిందో. అది టెస్ట్ అయితే తీసుకెళ్తే మీరు సీమంతం చేద్దాం అనుకున్నారా? నాకు తెలిసే మీ పైశాచికత్వం. అన్యం పుణ్యం ఎరగని సుబ్బుని ఆ రాక్షసికి బలిద్దాం అనుకున్నారా? నేనేం చేయలే, అంతా ఈ పద్దువే చేసింది. ఆహా, తెరపైన అది కనిపించినా దర్శకత్వ పర్యవేక్షణ నీదేనని నాకు తెలిసే. అయితే ఏంటండి ఇప్పుడు? ఆ సుబ్బుని బయటికి గెంటేదాకా మేము ఏదోటి చేస్తూనే ఉంటాం. ఏం చేయాలో ముందే డిసైడ్ చేసుకో, లేకపోతే ఇదే రిపీట్ అవుద్ది. ఎందుకు రిపీట్ అవుతుంది? రాజ్యలక్ష్మి ఇక్కడ. నువ్వు రాజ్యం అయితే నేను భాస్కర్, బెల్లం భాస్కర్ ఇక్కడ. బా నువ్వు బదిలో ఆవేశపడకు. నువ్వు హీరోయిన్ తల్లికి ఏమని చెప్పావో తెలిస్తే సుబ్బునే వెక్కి వెక్కి ఇస్తాడు. ఏంటి సార్ వెక్కి వెక్కి ఏడుస్తారంటున్నారు? అబ్బే ఏం లేదు సుబ్బు, మేమేదో వేరే విషయం మాట్లాడుకుంటున్నాం అంతే. ఏంటో ఇందాక వాళ్ళు కూడా ఏదో అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నీ బతుకు సగంలో ఆగిపోయిన సీరియల్ అయిపోయిందంటే సుబ్బు. చా ఊరుకో, పిల్లాన్ని భయపెట్టుకో. నేనేం భయపెట్టలేదు. పిల్లోడు పిల్లోడు కాదేమో అని అందరు అనుమానం. సార్ మేడం గారు ఏమంటున్నారు? మర్చిపో. ఎలా మర్చిపోతారు? మీరు అన్నమాట ఏమైనా మామూలు మాట? అంటే మీరు వాళ్ళతో నా గురించి ఏదో అన్నారన్నమాట. సుబ్బు, ఇంట్లో కరెంట్ లేకపోతే మా ఆడవాళ్ళకి సీరియల్ త్యాగం చేసే గుణం ఉంటుంది. కానీ ఆపు అన్ని చెప్పేవే. సుబ్బు ఒంట్లో కరెంట్ లేదన్నానని చెక్కన్నారని కూడా చెప్పే. చెక్కాను.